ఏంటమ్మా? మా తమ్ముడు అమెరికా నుంచి వచ్చాడండి. వచ్చే గురువారం వాడి పెళ్లి. ఇంటికి 2000 రూపాయలు ఇస్తున్నామండి. పెళ్లికి మంచి బట్టలు కొనుక్కొని రండి. అవునా, వచ్చేస్తాం. ఇంట్లో వాళ్ళు లేరా అండి? మా అన్నయ్యలు ఇల్లేనండి. నేను ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి. అలాగేనండి, తప్పకుండా రండి. ఇదిగో మా అన్నయ్య వచ్చాక ఈ 1000 రూపాయలు ఇచ్చారని మా అన్నయ్యకి ఇచ్చే. వాళ్ళెవరో వచ్చి పెళ్లికి మంచి బట్టలు కట్టుకోమని 1000 రూపాయలు ఇచ్చేలేరు బావా. అయితే నాకెందుకు ఇస్తున్నా బావా? చెల్లికి ఇచ్చేసే. అదేంటి బావా? అదేంటంటావేంటి బావా? మా చెల్లంటే నాకెంత ఇష్టం నీకు తెలీదా? నిజంగా హనుమంతుడు ఇలా చీల్చుకుంటేనే రాములు వారు కనపడ్డారు, కానీ నేను ఎక్కడ చీల్చుకున్నా మా చెల్లె కనపడింది బావా. బావా, 4 రోజుల క్రితం తల్లికి వందనం వేశారు, గుర్తుందా? అదే తండ్రికి ఇంధనం అని చెప్పి ఒక 10,000 20,000 వేసినా తీసుకెళ్లి మా చెల్లెల చేతిలో పెట్టేస్తాను బావా నేను. బావా, మొన్న రిలీజ్ అయిన కన్నప్ప మూవీకి మంచు విష్ణుకి టికెట్ లేవంట, కానీ మా చెల్లి అడిగితే ఈ ఉంగరం ఈ చైన్ అమ్మైనా సరే బ్లాక్లో టికెట్లు కొని మా చెల్లిని సినిమాకి తీసుకెళ్తా బావా. అది ఈ అన్న ప్రేమ అంటే. అన్నయ్య, నన్ను క్షమించు అన్నయ్య. ఏంటమ్మా, ఏమైందమ్మా? అన్నయ్య, వాళ్ళు ఇంటికి 2000 ఇచ్చారన్నయ్య. నేనే పాపిష్టదాన్ని. నీకు 1000 రూపాయలు ఇమ్మని మిగతా డబ్బులు నేను తీసుకు. నా 2000 నీ 2000 నువ్వే తీసుకో అన్నయ్య. బావా, బావా, వాళ్ళెవరో నీకు ఇమ్మని 2000 ఇస్తే మీ చెల్లి దాంట్లో 1000 రూపాయలు టెండర్ వేసింది బావా.